Hello Andaru. So thank you everyone for coming here and being a part of this. మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్ యూ. నాకు తెలుగు కొంచెం తక్కువ, సో ప్లీజ్ బేర్ చేయండి నాతోని. సో యా, అమ్మ పాట ఇప్పుడు 100 మిలియన్ రీచ్ అయింది యూట్యూబ్లో. సో నేను చాలా హ్యాపీ ఉన్నా, నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇక్కడ, నా మమ్మీ డాడీ. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండ్ ఇంకా బిలియన్ వెళ్ళాలి అని కోరుకుంటున్నా. ఇంకా అప్కమింగ్ సాంగ్. సో అమ్మ పాట తర్వాత ఇంకా 4 సాంగ్స్ రిలీజ్ అయింది కే మ్యూజిక్ ఛానల్లో. సో మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి చూడండి. ఒక 2 డివోషనల్ సాంగ్స్ అయింది రిలీజు, రారా కృష్ణ తెలుగు అండ్ తమిళ్లో, అండ్ అమ్మ భగవతి తెలుగు అండ్ తమిళ్లో. ఇంకా ఒక లవ్ సాంగ్ రిలీజ్ అయింది నీ వల్లే తెలుగు అండ్ తమిళ్. సో మీరు అక్కడ కే మ్యూజిక్ లో వెళ్ళాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ చూడాలి. ఇంకొకసారి చిన్న పాట 2 లైన్స్. ఓకే ఓకే, పాడానా? పెట్టుకోనా? పెట్టుకోనా? ఓకే ఓకే, సెంటరా ఇది? ఓకే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నుల తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబులు చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబులు చూపించి గోపిక బుగ్గలు గిల్లేసి, ఉక్కులు పట్టే ఊయలూపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో అండి. మీ సాంగ్ 100 మిలియన్స్ దాటింది కదా, దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అమ్మ పాట లైక్ ఎంత లవ్ దొరికింది నాకు అమ్మ పాటతోని, ఎంత బ్లెస్సింగ్స్ దొరికింది మదర్స్ ది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నా మొత్తం ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, నా మమ్మీ డాడీ. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ప్రాపర్ ఎక్కడ? నేను ముంబై నుంచి. అంటే హిందీ? నేను తెలుగు వాళ్ళే, బట్ పుట్టిన పెరిగిన ముంబైలో, సో అందుకే తెలుగు కొంచెం తక్కువ. ఓకే, ఇప్పుడు మీకు ఈ సాంగ్ తర్వాత ఏమన్నా ఆఫర్స్ వస్తున్నాయా మూవీస్ నుంచి? అవును, వస్తున్నాయి, నడుస్తున్నాయి. సో అది కొంచెం సర్ప్రైజ్ గా ఉంటది. సో యా, వస్తున్నాయి. ఇంకా ఆల్బమ్స్ ఏమైనా చేస్తున్నారు? అవును, అమ్మ పాట తర్వాత ఒక 4 సాంగ్స్ రిలీజ్ అయింది నాది, కే మ్యూజిక్ ఛానల్లో రిలీజ్ అయింది. సో మీరు వెళ్ళాలి, చూడాలి. సో 2 డివోషనల్ సాంగ్స్ రిలీజ్ అయింది, రారా కృష్ణ ఇంకా అమ్మ భగవతి తమిళ్ అండ్ తెలుగులో, అండ్ ఒక లవ్ సాంగ్ రిలీజ్ అయింది నీ వల్లే తమిళ్ అండ్ తెలుగులో. ఇంకా మీరు అభివృద్ధి చెందాలని, ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. थैंक यू. हाय मैम. हेलो. आपका नाम और आपका कौन सा मूवीज कर रहे क्या है? तो मेरा नाम श्वेता वर्मा है और मैंने अभी तक 20 तेलुगु फिल्म्स किया है. तो इस साल मेरे 2 फिल्म्स अभी पोस्ट प्रोडक्शन में है. एक का नाम है विक्रमार्क विजय केली, वो नेक्स्ट ईयर रिलीज होने वाला है, और एक तेलुगु फिल्म है, उसका टाइटल है सुलोचना समयमासनम. और आप लोगों ने शायद अगर बिग बॉस फॉलो करते हो तो मैं सीजन 5 में भी थी 6 हफ्तों के लिए. और अभी तक कुछ 20 तेलुगु फिल्म्स किया है मैंने, जैसे मैंने बोला था. तो फिलहाल अभी मैं यहाँ पे आई हूँ. जानवी जी का गाना जो है अम्मा पाटा 100 मिलियन व्यूज रीच हुआ है, वो एक बहुत बड़ी बात है. और आज के ज़माने में जो भी हम देखते हैं वो सोशल मीडिया में जब इतना मतलब लोगों को पसंद आ रहा है ये गाना, क्योंकि जैसे वो गाने में ही है कि वो एक माँ का जो एसेंस है, हम सब लोग कनेक्टेड है. तो एक ऐसी गाना उन्होंने गाया है और मुझे बहुत अच्छा लगा कि ये लॉन्च में मैं थी और मैंने किया. उनको मैं और बहुत सारी ढेर सारी बधाइयाँ देती हूँ और आई विश यू अ लॉट ऑफ सक्सेस. आप तेलुगु मूवीज कर रहे हैं, तेलुगु फ्लुएंट बात कर सकते हो?
తెలుగు అమ్మాయినే. మీరు మీరు హిందీ అన్నారని హిందీ, మనకి హిందీ కూడా వచ్చని మన స్కిల్ సెట్స్ చూపించుకున్నాం. సో అంటే రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? అదే ఇందాక అదే మీరు మీరు హిందీలో మాట్లాడేటప్పుడు నేను కూడా హిందీలో వెళ్ళిపోయాను. సో సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వనుందండి సులోచన సమయం ఆసన్నం అని. దాంట్లో సరోగేట్ మదర్ క్యారెక్టర్ ప్లే చేశా, థ్రిల్లర్. అండ్ విక్రమార్క విజయ్ కేలి అని. సో దాంట్లో మీరు జైలర్లో వర్త అంటారు కదా, సో వర్మ క్యారెక్టర్ ప్లే చేశాను. పొలిటికల్ డ్రామా. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. సో దాంట్లో నెగిటివ్ లీడ్ చేశాను. అది చూసిన తర్వాత నన్ను గుడ్లు టొమాటోలు వేసి కొట్టకపో చాలు. బట్ స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ రెండు పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నాయి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా అంతే Jan లో Feb లో అలా రిలీజ్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.